మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే అనిల్ రావిపూడితో సాలిడ్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి క్రేజీ న్యూస్ ఒకటి షికారు చేస్తోంది. ఈ సినిమా మ్యూజిక్ పరంగా అనిల్ చాలా జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఇక ఈ సినిమాకి కూడా సంక్రాంతికి వస్తున్నాం సంగీత దర్శకుడు భీమ్స్ సిసురోలి అనే వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మెగాస్టార్ సినిమా కోసం ఆల్రెడీ భీమ్స్ 4 పాటలు ఇచ్చేశాడట. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం అని చెప్పాలి. ఈ చిత్రాన్ని అనిల్ అతి త్వరలోనే స్టార్ట్ చేయనుండగా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హిట్ 3 చిత్రాన్ని చేస్తున్న నాని ఆ తర్వాత శ్రీకాంత్ వదిలతో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు ది ప్యారడైజ్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ మేకర్స్ ఫిక్స్ చేశారు. కానీ ఇప్పట్లో ఈ సినిమా పట్టాలెక్కేలా కనిపించడం లేదని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం శ్రీకాంత్ వదిల మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాను ఈ ఏడాదిలో స్టార్ట్ చేయనున్నాడు. దీంతో ఈ సినిమాను పూర్తి చేయడానికి కొంత సమయం తీసుకోనున్నాడు. ఈ గ్యాప్ లో నాని తమిళ డైరెక్టర్ సిబి చక్రవర్తికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. శివకార్తికేయన్ నటించిన డాన్ చిత్రాన్ని తెరకెక్కించిన ఈ డైరెక్టర్ నాని కోసం ఓ సూపర్ కథను రెడీ చేశాడట. నాని కూడా ఈ స్టోరీ విని ఇంప్రెస్ అయ్యాడట. అందుకే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిరునూరి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కింగ్డమ్. రీసెంట్ గా వచ్చిన టీజర్ తో భారీ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమాపై ఒక్కసారిగా భారీ హైప్ నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సెట్స్ దగ్గర లేటెస్ట్ గా విజయ్ అభిమానులు సందడి చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. సినిమా సెట్స్ దగ్గరికి విజయ్ ఫ్యాన్స్ వెళ్లగా వారికి దర్శకుడు హీరో ఇచ్చిన వెల్కమ్ తో వారు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనితో ఈ వీడియో విజువల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఇక ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకి అనిరుద్ధ్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నాడు. గేమ్ చేంజర్ అట్టర్ ఫ్లాప్ కావడంతో రామ్ చరణ్ తాను తదుపరి చేయబోయే సినిమాలపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం బుచ్చిబాబు సినిమా రెగ్యులర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు కాస్త బ్రేక్ రావడంతో డైరెక్టర్ సుకుమార్ తో భేటీ అవ్వడానికి అబుదాబికి వెళ్లాడు. బుచ్చిబాబు సినిమా తర్వాత రామ్ చరణ్ సుకుమార్ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ స్టోరీ గురించి అబుదాబిలో గత 2 రోజుల నుండి చర్చలు జరుపుతున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికని తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. పుష్ప సిరీస్ కి రష్మిక నటన కూడా చాలా ప్లస్ అయింది. రామ్ చరణ్ తో తీయబోయే సినిమాలో కూడా హీరోయిన్ పర్ఫార్మెన్స్ కి ఫుల్ స్కోప్ ఉందట. ఆ క్యారెక్టర్ కి రష్మిక తప్ప ఎవరూ న్యాయం చేయలేరని సుకుమార్ కి అనిపించడంతో ఆమెని ఫిక్స్ చేద్దామని రామ్ చరణ్ తో అన్నాడట. దీంతో రామ్ చరణ్ కూడా అందుకు ఒప్పుకున్నాడని తెలుస్తోంది. గత దశాబ్ద కాలం నుంచి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ జోరు బాగా తగ్గింది. ఆయన తన స్థాయికి తగ్గ సంగీతం ఇవ్వడం లేదని అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు చావా మూవీ విషయంలో కూడా అదే జరిగింది. ప్రస్తుతం చావా మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అన్ని అంశాల మీద ప్రశంసలు వినిపిస్తున్నాయి. కానీ రెహమాన్ సంగీతం గురించి మాత్రం ఎక్కడా కూడా పెద్దగా ప్రస్తావన రావడం లేదు. ఎందుకంటే ఇంత గొప్ప చిత్రానికి రెహమాన్ సరైన పాటలు, నేపథ్య సంగీతం ఇవ్వలేదని నెటిజన్లు సోషల్ మీడియాలో రెహమాన్ పై ఒక రేంజ్ లో మండిపడుతున్నారు. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో అతనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాకు సరిపడా మ్యూజిక్ ఇవ్వలేదని రెహమాన్ను తెగ విమర్శిస్తున్నారు.